దేశంలో మహిళలకు అనేక హక్కులు చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ ఇంకా వివక్షకు గురవుతుండటం శోచనీయమని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తెలిపారు. శనివారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గల క్రీడా పాఠశాలలో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. విద్యార్థులు గుడ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని, చట్టాలపై అవగాహనతోనే రక్షణ సాధ్యమని ఆయన తెలిపారు. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశ జనాభాలో సగం మంది స్త్రీలే ఉన్నారు, మీ అందరికీ తెలుసు. కానీ ఇంకా అనేక రంగాల్లో స్త్రీలు వెనకబడే ఉన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా వాళ్ళ ప్రయోజనాల కోసం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం అనేక రకాలైనటువంటి హక్కులు, రిజర్వేషన్లు కల్పించబడినవి. అయినప్పటికీ కూడాను ఇంకా స్త్రీలు అనేక రకాల వివక్షలకు గురవుతున్నారు. అహింస చట్టం అనేది తీసుకురావడం జరిగింది, వరకట్న నిరోధక చట్టం అనేది తీసుకురావడం జరిగింది, బాల్య వివాహాల నిరోధక చట్టం అనేది తీసుకుని రావడం జరిగింది. మీ అందరికీ వివరించడం జరుగుతుంది. అదే మీరు ప్రత్యేకంగా ఈ వయసులో తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్. మనం చాలా మంది బంధువుల్లో, స్నేహితుల్లో ఏదో దగ్గరకు తీసుకుంటారు, మనవరాలని, మేనకోడలని, అదని ఇదని. కానీ తీసుకునే విధానంలో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటనేది మీరు గమనించాలి. మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ముందు మీ తల్లిదండ్రులకు చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పుకోలేకపోతే మీ స్కూల్ టీచర్కి, క్లాస్ టీచర్కి చెప్పుకోవాలి. తప్ప పరిష్కారం మీకు సూచిస్తారు. మీరు చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటే చదువుల్లో పైకొచ్చి ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో లక్ష్యాలు పెట్టుకొని, ఇందాక నగేష్ గారు చెప్పినట్టు కింద కూర్చున్న మనం ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన